పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తమ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగల యువత, మహిళలకు పోటాపోటీగా ఇరు పార్టీలు వరాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వరాలు ప్రకటిస్తున్న టీఎంసీ బీజేపీలలో ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారు, విజయం ఎవరికి అందిస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓవైపు ప్రత్యర్థిపై విమర్శలు గుప్పిస్తున్నాయి, మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి వరాలు ఇస్తున్నాయి. బెంగాల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవడానికి టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు టీఎంసీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఓ రణరంగాన్ని తలపిస్తున్నాయి. బెంగాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీఎంసీ బీజేపీల మధ్య కొనసాగుతున్న పోరులో విజయం ఎవరిని వరిస్తుంది, బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తన సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. బీజేపీ మేనిఫెస్టోలో మహిళా సాధికారతే లక్ష్యంగా భారీ హామీలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళా లబ్ధిదారు ఖాతాలో నెలకు 3,000 రూపాయలు జమ చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ వెల్లడించింది. సుమారు 75 లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే తమ లక్ష్యమని, వారి భద్రత కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు, యువతకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని, పెండింగ్ లో ఉన్న డిఏను చెల్లిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల భృతి కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతికి శ్రీకారం చుడతామని కమలం పార్టీ స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, చొరబాట్ల అంశంపై బీజేపీ కఠిన వైఖరి చాటింది. అక్రమ చొరబాటుదారుల గుర్తింపు, తొలగింపు, బహిష్కరణ ప్రక్రియలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని తెలిపింది. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని, రాజకీయ హింసపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. టీఎంసీ హయాంలో జరిగిన అవినీతి, రాజకీయ హింసపై శ్వేతపత్రం విడుదల చేస్తామని బీజేపీ హెచ్చరించింది. కోల్కతా నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ, నౌకాశ్రయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ పేర్కొంది. ఉత్తర బెంగాల్లో ఐఐటి, ఎయిమ్స్, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని, టీ తోటల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. వందే మాతరం మ్యూజియం ద్వారా బెంగాల్ సంస్కృతిని కాపాడుతామని, సిండికేట్ వ్యవస్థను రద్దు చేసి పారదర్శకత పాలన అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా టీఎంసీ చేసిన పోరాటం తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. అలాగే తాను బెంగాల్కు రక్షకురాలని దీదీ చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి కలిసొచ్చేదే. అదే సమయంలో బీజేపీ నేతలను బయట వ్యక్తులుగా దీదీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకు మహిళలే. దీదీ అమలు చేస్తున్న లక్ష్మీ బండాన్, కన్యాశ్రీ లాంటి పథకాలు అక్కడి మహిళలను టీఎంసీకి కంచుకోటలా నిలబెట్టాయి. ఆ సైలెంట్ ఓటు బ్యాంకుకు గండి కొట్టి తమ వైపు తిప్పుకోవాలంటే బీజేపీకి ఉచిత బస్సు లాంటి బలమైన అస్త్రాలు ఖచ్చితంగా అవసరం. దేశవ్యాప్తంగా పార్టీలన్నీ మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయంటే దానికి కారణాలున్నాయి. ప్రస్తుతం ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువగా ఉంటుంది. మహిళలు ఏకపక్షంగా ఓటు వేస్తే ఏ ప్రభుత్వమైనా కుప్పకూలాల్సిందే. ఒకప్పుడు కుటుంబ పెద్దగా పురుషుడు ఎవరికి చెబితే వారికి మహిళలు ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తమకు, తమ కుటుంబానికి నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలను బేరుజు వేసుకుని మహిళలు స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బెంగాల్ రాష్ట్ర స్థాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత బస్సు, నగదు బదిలీ వంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా గెలుపును శాసించగలవు. కానీ దేశ రాజకీయాల విషయానికి వస్తే ఓటర్ల ఆలోచన విధానం, రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. జాతీయ ఎన్నికల్లో కేవలం ఉచిత పథకాలు మాత్రమే ప్రధాని లేదా కేంద్రాన్ని నిర్ణయించలేవు. అక్కడ ఓటర్లు ప్రధానంగా చూసే అంశాలు వేరుగా ఉంటాయి. దేశాన్ని, సరిహద్దులను సురక్షితంగా ఉంచగల బలమైన నాయకుడు ఎవరు అన్న కోణంలో ఓటర్లు ఆలోచిస్తారు.
దేశ ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విదేశీ విధానాలు, నిరుద్యోగం వంటి అంశాలు జాతీయ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. జాతీయవాదం, మౌలిక విశ్వాసాలు, సాంస్కృతిక పునర్జీవనం, జాతీయ స్థాయి పొత్తులు కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలనేది డిసైడ్ చేస్తాయి. దీనినే రాజకీయ పరిభాషలో స్ప్లిట్ ఓటింగ్ అంటారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో దీదిని ఢీకొట్టాలంటే బీజేపీకి కేవలం రాజకీయ సిద్ధాంతాలు మాత్రమే సరిపోవు. మమతా బెనర్జీకి అండగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఉచిత బస్సు లాంటి ఆచరణాత్మకమైన గెలుపు ఫార్ములను ప్రయోగించడం ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక అడుగు అవుతుంది. స్థానిక ఎన్నికల్లో సంక్షేమ పథకాలు రాజదండంలా పనిచేస్తే దేశ రాజకీయాల్లో మాత్రం దృఢమైన జాతీయ విధానాలు, బలమైన నాయకత్వమే నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఓవైపు టీఎంసీ, మరోవైపు బీజేపీ తమకు కలిసొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరోసారి బీజేపీని చిత్తుగా ఓడించాలని టీఎంసీ భావిస్తుండగా ఈసారి దీదీని గద్దె దింపి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ తమదైన వ్యూహాలను అమలు చేస్తుంది. ఇంతటి ఉత్కంఠ పోరులో విజయం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.